జనసేన తన ప్రతినిధుల్ని మీ నివాసానికి పంపించింది పార్టీలోకి రావాలని. మరోవైపు వైసీపీ కూడా అదేవిధంగా వైసీపీలోని నేతలను మీ ఇంటికి పంపించింది పార్టీలోకి రావాలని. కానీ మీరు జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? జగన్ మీ ఇంటికి రాలేదు కదా, పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రావాలనుకున్నప్పుడు. జగన్ గారికి పవన్ గారికి చాలా తేడా ఉంది సార్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పుట్టిన అబ్బాయి. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ముఖ్యమంత్రి చేశారు, ఎంపీ చేశారండి. వీరు ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, ముఖ్యమంత్రి చేశారండి. వారు ఏం చేశారు సార్? వారు ఏముందని పదవి నేను వెళ్ళాలి నేను పార్టీ అధ్యక్షుడు దేనికి పార్టీ అధ్యక్షుడు? దానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, ఒక ఎంపీ ఉన్నాడా? దానికి పార్టీ అండి. పార్టీ పెడితే వెళ్ళిపోవాలి మేము. పార్టీ పెడితే వెళ్ళిపోవాలి సార్. ఒక స్టేటస్ ఉంది ఒక్కదా? ఏం స్టేటస్ ఉందో? రాజకీయ స్టేటస్ ఇంకండి. చంద్రబాబు నాయుడు కవబెట్టారండి, బాలయ్య గారు పంపించారు గౌరవ లోక్సభ స్పీకర్ని. అలాగే అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ పంపించారు, బొడ్డు బసరామారావు పంపించారండి. వెళ్ళానే అక్కడ చంద్రబాబు నాయుడు మా ఇంటికి రావాలనలేదే. వారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ముఖ్యమంత్రి చేశారు. వారిని గౌరవించాను నేను. అలాగే జగన్ గారిని గౌరవించానండి. ఆ పదవి చేసిన రాజకీయంలో పదవి చేసిన వాళ్ళని, ఆ స్టేటస్ ఉన్న వాళ్ళని గౌరవిస్తాను. వారికి ఏ స్టేటస్ ఉంది ఇక్కడ? ఆ పార్టీకి ఏ స్టేటస్ ఉంది ఇక్కడండి? వెళ్ళవలసిన పని నాకు లేదు. వెళ్ళను. పదవులు చేసిన వాళ్ళు ఒక పెద్ద కుటుంబాలు ఆహ్వానించినప్పుడు వెళ్తాను సార్. అక్కడేమీ నేను ఇబ్బంది పడను. కుటుంబం ఎలా ఉన్నా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా సార్. సార్ కాపు సామాజిక, నేను కాపు సామాజిక వర్గం కాదు సార్. నాకు వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడుతో స్నేహం చేస్తున్నారే, మళ్ళీ కాపు సామాజిక వర్గం అతనికి రావాలంటున్నాం. ఎంతవరకు సోబుచ్చు సార్ మీరు? నన్ను అతపాతాలకు తొక్కేసాడే, ఎనప బొట్లతోటి పాతేశారు మా కుటుంబాన్ని, అవమానం పాలు చేశారే. ఆ రోజు రాని మనిషిని ఈరోజు నేను గౌరవించాలా? ఆ రోజు నేను కాపాడు కాదా సార్? ఎందుకు గౌరవించాలా సార్? ఇప్పుడు ఎందుకు రావాలి సార్? నేను ఆ రోజు గౌరవించుంటే ఈరోజు వచ్చి ఉండేవాడిని.